హాయ్ హలో వెల్కమ్ టు విత్ ఫ్యామిలీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో బోనాల పండుగ. సో మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో మొత్తం మీకు అర్థమైపోతుంది. సో ముందుగా మేము 2 బోనాలు ప్రిపేర్ చేస్తున్నాం, ఎందుకంటే మా ఊర్లో కొత్త గుడి కట్టారు. సో అందుకని 2 బోనాలు చేస్తున్నాం. ఎప్పుడు పెట్టే దగ్గరికి ఒక బోనము, ఇప్పుడు కొత్త గుడి కాబట్టి ఒక బోనము. సో 2 బోనాలు ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ మా నాయనమ్మ వచ్చేసి బోనం అనేది ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ సున్నం పెడుతుంది బోనంకి. సో బోనంలోనే ఫుడ్ ప్రిపేర్ చేసేసాము, బెల్లన్నము. సో దేవతకి ఎక్కేది అంటే అంటారు కదా, బోనంలో పెట్టిందే దేవతకి ఎక్కుతుంది అని. అంటే నార్మల్గా వండి పెట్టడం కన్నా బోనంలో పెట్టిందే దేవతకి ఎక్కుతుందంట. సో బోనం అనేది ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత కుండకి బొట్లు పెట్టాలి కాబట్టి నేను ఫస్ట్ ఆయిల్ రాసి తర్వాత ఫస్ట్ ఒక 5-6 బొట్లు నేను పెట్టాను కుండకి. తర్వాత మా అక్క పెట్టింది. సో తనే 2 బోనాలు కుదిర్చింది, మా నాయనమ్మ మా అక్క కలిసి. బంగారు మైసమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరంట రేగల్ల తల్లివమ్మ బంగారు మైసమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరంట ఆ దప్పులతో దరువులతో దద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా. రేగల్ల తల్లివమ్మ బంగారు మైసమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరంట ఆ దప్పులతో దరువులతో దద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా. రేగల్ల తల్లివమ్మ బంగారు మైసమ్మ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. సో అవి తీసుకెళ్ళి మళ్ళీ దేవుని దగ్గర పెడతారు కదా. సో మేము కూడా దేవుని దగ్గర పెట్టేసాం. తర్వాత మా పాపకి ఇది అవుట్ఫిట్. సో ఇది వేస్తున్నాను తనకి. సో తనని పెట్టుకొని చూపి అని చెప్తే చూపిస్తుంది. తర్వాత ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది మా పాప. సో తన లుక్ కూడా చాలా బాగా అనిపించింది. హాయ్ చెప్తుంది అందరికీ వీడియో చూసి. తర్వాత మా ఫైనల్ లుక్ ఇది. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క కలిసి ఆడుకుంటున్నారు. సో నేనేమో నా అవుట్ఫిట్ ఏమో ఇది బోనాలకి. సో ఇది వచ్చేసి మా చిన్నోడి 21st శారీ. సో అప్పుడు కట్టినా మళ్ళీ ఇప్పుడు బోనాలకి. తర్వాత ఒడిబియ్యం కలపడానికి పసుపు పెట్టుకుంటున్నాము. ఫస్ట్ మా అక్క పెట్టిన తర్వాత మా నాయనమ్మకి, తర్వాత వచ్చేసి మా పాపకి కూడా పెట్టిన పసుపు. సో అన్నిట్లో తను ముందే ఉంటుంది. సో ఇది కూడా బాగానే పెట్టుకుంటుంది. తర్వాత అక్క తమ్ముడు కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు. సో వాళ్ళ తమ్ముడిని బాగా ఆడిపిస్తుంది కూడా తిను. తర్వాత గంధం బొట్టు అవన్నీ ఉంటాయి కదా, సో అవి పెడుతున్నాను. తర్వాత ఒడిబియ్యం కలపడానికి పసుపు తీసుకున్నాము. తర్వాత ఒడిబియ్యం కలిసి మేము ముగ్గురం కలిసి కలిపాము. సో మా ఫైనల్ బోనాలు లుక్ ఇది. అన్ని వడిబియ్యం అన్నీ కలిపేసి రెడీగా పెట్టినాము బోనాలు అదంతా. ఇంకా టెంపుల్ దగ్గరికి అందరం రెడీ అయిపోయాం కదా, ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ 2 బోనాలు అన్నా కదా, ఫస్ట్ గుడికే వెళ్తున్నాము. కొత్తగా కట్టిన గుడికి బోనం తీసుకొని పెద్ద పులి బండి గట్టి చెత్తాబట్టి గాగబలు గట్టి బరడంత బొట్టు పెట్టి పెద్ద పులి బండి గట్టి దుష్టశక్తులారు చీనావు దుర్గమ్మ తల్లివై నిలిచి ఉన్నావు. దుష్టశక్తులారు చీనావు దుర్గమ్మ తల్లివై నిలిచి ఉన్నావు. ఆ దప్పులతో దరువులతో దద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా. సో
మా పాపనే కాబట్టి ఇంటికి ఆడపిల్ల ఫస్ట్ తనకెత్తుతున్నాం బోనము. కొద్దిసేపు బాగానే ఎత్తుకుంది, తర్వాత ఏమనిపించిందో అక్కడి నుంచి జరిగిపోయింది బోనము దగ్గర నుంచి. తర్వాత నేను ఎత్తుకున్నా గుడి దగ్గరే, ఇంటి దగ్గర నుంచి. సో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళినాము. సో ఇక్కడ మా పాప ఏమో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఇది కొత్త టెంపుల్ అని చెప్పాను కదా, 2 బోనాలు అని చెప్పేసి. సో ఇది వచ్చేసి కొత్త ఇప్పుడే కట్టిరు ఈ టెంపుల్ని. సో అప్పటికి చాలామంది వచ్చి పెట్టి వెళ్ళిపోతున్నారు. సో అందరు ఒక దగ్గర ఉండి వెళ్ళడం ఏం లేదు ఇక్కడ. ఎవరి టైము వాళ్ళది, ఎవరి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టడమే బోనము. సో ఫస్ట్గా నేను చుట్టూ తిరుగుతున్నాను దేవుని చుట్టూ. సో 3 చుట్లు అయిపోయినాక తర్వాత బోనం దింపుతారు కదా దేవత దగ్గర. సో ఇక్కడ మేము వచ్చేసి మాంకాలమ్మ దగ్గర దింపుతున్నాము. సో ఆ గుడిలో ముత్యాలమ్మ మాంకాలమ్మ ఇద్దరంట. సో మేము మాంకాలమ్మ కాడ దింపుతున్నాము. ముత్యాలమ్మ వచ్చేసి ఊర్లోకి చేసాము బోనము. సో ఇక్కడ మాంకాలమ్మకి బోనం ఎక్కించినాము. తర్వాత మా పాప అప్పటికే పిచ్చి పిచ్చి అయిపోయింది తను. తర్వాత మొత్తం అయిపోయినాక ఇక్కడ శిగాలు అవుతున్నారు, అప్పుడే వచ్చారు వాళ్ళంతా. తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాము మొత్తం బోనం ఎక్కించినాక. తర్వాత కింద బొడ్రాయి అంట. సో గుడి కింద బొడ్రాయి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా ప్రదక్షిణలు చేసుకొని చల్లగా చూడే ఓ మైసమ్మ చెట్టు చుట్టూ మేము తిరుగుతుంటే చెట్టులకి నీకు మొక్కుతుంటే మొరలు విని వరాలిచ్చి సుట్టము నువ్వే కాసినవమ్మ చెట్టు కింద. తర్వాత ఇంటికి వచ్చాము. ఇంకొక బోనం ఉంది కదా, 2 అని చెప్పాం కదా. ఇంకోటేమో ఊర్లోకి ఎప్పుడు మా అక్కనే పెడుతుంది బోనము. సో ఈసారి కూడా అక్కడ కూడా వేసింది బోనము. సో సెకండ్ బోనం ఒడి బియ్యం తీసుకొని ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాము. సో మళ్ళీ సేమ్ రిపీట్ మా చిన్నోడు, నేను, మా అక్క అందరం కలిసి వెళ్తున్నాము. సో సెకండ్ బోనం కూడా నేనే ఎత్తుకున్నాను. కాకపోతే ఇది చాలా దూరం ఉంటుంది. సో కార్లో వెళ్ళాము బోనం తీసుకొని. కొంచెం దాకా నడిచాను మా ఇంటి వరకు. తర్వాత మా నాన్న సో టెంపుల్ చాలా లాంగ్ ఉంటుందని చెప్పేసి కార్లో వెళ్ళాం. పిల్లలతో కూడా నడవడం అంతా కుదరదని చెప్పేసి. సో ఇక్కడ మా పాప వచ్చేసి డ్రైవింగ్ చేస్తుందంట. సో ఆమె ఎప్పుడు డ్రైవింగ్ సీట్లోనే కూర్చుంటుంది బాగా.
తర్వాత మా చిన్నోని కూడా పట్టుకున్నా, ఒక్కడే ఉన్నాడని కింద పడతాడని చెప్పేసి. తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము, మా రెండో అత్తమ్మ వాళ్ళ ఇంటికి. సో అక్కడ తను కూడా బోనం నాకే ఎత్తింది. సో అక్కడ కూడా ఆ బోనం కూడా తీసుకొని కార్లో పెట్టుకొని అందరం టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. సో ఊళ్ళోకి ఎంటర్ అవుతుంటే బొడ్రాయి ఉంటుంది ఇక్కడ. సో బొడ్రాయి చుట్టూ కూడా తిరగాలని చెప్పేసి ఒక చుట్టూ అలా తిరిగి తర్వాత టెంపుల్ దగ్గరికి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక చెట్టు కింద కూసున్నవమ్మ చల్లగా చూడే ఓ మైసమ్మ. రావమ్మో రావమ్మో ముత్యాలమ్మ నీ మైమలన్నీ సత్యాలమ్మ. రావమ్మో ముత్యాలమ్మ నీ మైమలన్నీ సత్యాలమ్మ. బోనమె తెల్లో నీకు బోనమె తెల్లో, బంగారు ముత్యాలమ్మ నీకు దండమె తెల్లో. ఫైనల్లీ ఊర్లో ఉన్న టెంపుల్ ఇది ముత్యాలమ్మ టెంపుల్. సో ఇంకొక బోనం ఈ టెంపుల్ కోసం చేసాము, అంటే అప్పటి నుంచి వీళ్ళకనే పెడతారంట బోనాలు. సో ఈ బోనం వచ్చేసి ఈ టెంపుల్ కోసం చేసాము. తర్వాత అక్కడ కూడా చుట్టూ తిరిగినాక తర్వాత బోనం అనేది ఎక్కిస్తున్నారు మా అత్తమ్మ మా అక్క కలిసి. చేసాగా అవి వచ్చేసి దేవునికి ఈ దేవునికి కోసాను. చల్లగా చూడే ఓ మైసమ్మ. చెట్టు కింద కూసున్నవమ్మ చల్లగా చూడే ఓ మైసమ్మ. చెట్టు చుట్టూ మేము తిరుగుతుంటే సో మా బోనాల సెలబ్రేషన్ అయిపోయే వరకు ఈవినింగ్ 6 అయ్యింది. సో మీరు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.